మా శ్రీమతి గారిని లైక్ చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆబాల గోపాలం నుంచి పొండు ముసలోళ్ళ దాకా అందరూ లైక్ చేస్తారు. అందుకే ఆవిడ అలా వెలిగిపోతుంది. బాస్, అమ్మా అరుంధతి, నువ్వు నా కళ్ళ ముందే తిరుగుతూ నాతో మాట్లాడుతూ ఉన్నా నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను రా, గుర్తుపట్టలేకపోయాను. ఈ బ్లడ్ నా బ్లడ్ ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా నువ్వు నా మాట వినేదానివి. ఆ అలేఖ్య బ్లడ్ కి మన బ్లడ్ కి సంబంధం లేదు కాబట్టి నాకు చూడు కాకుండా పోయింది. బంగారం లాంటి నిన్ను ఎదురుగా పెట్టుకొని పిచ్చివాడిలా అలేఖ్య అలేఖ్య అంటూ ఆ అలేఖ్య కోసం ఏడ్చాను. తను చేయడం అలా చీట్ చేశాడు. నీకు ఈ పరిస్థితిని తీసుకొచ్చిన అలేఖ్యని నా కూతురు అనుకొని నన్ను నేను ఎంతగానో అవమానించుకున్నాను. అలేఖ్య, నువ్వు నా కూతురు జీవితంతో ఆడుకున్నావు, కూతురుగా నా జీవితంతో ఆడుకున్నావు, నాకు బీపీ షుగర్లు తెప్పించావు. తలచుకుంటేనే నాకు కొంపరం పుడుతుంది. చెప్పండి బాస్. నా అరుంధతి ఎలా ఉంది? హాస్పిటల్లో అరుంధతి గారికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం బాస్. వార్డుకి సెంట్రల్ ఏసీ కూడా పెట్టించాం. అరుంధతి గారి కోసం స్పెషల్గా డాక్టర్స్ని కూడా అరేంజ్ చేశాం బాస్. మన వాళ్ళందరినీ హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీగా అరేంజ్ చేశాం. అరుంధతి గారికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాం బాస్. అరుంధతిలో ఏమైనా మార్పు వచ్చిందా? ప్రస్తుతం అలాగే ఉందట బాస్, కానీ ఖచ్చితంగా మామూలు మనిషి అవుతారని డాక్టర్స్ చెప్తున్నారు. సరే, మన వాళ్ళందరూ ఎక్కడున్నా చెప్పు. అందరినీ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పు. నేను బయటకొచ్చే టైంకి అంతా మారిపోవాలి. అలాగే బాస్. నువ్వు మలేషియా వెళ్ళు, అక్కడ అమీర్ ఖాన్ కలు. మనకి ఏ ఆయుధాలు కావాలో చెప్పు, వాటిని ఎక్కడెక్కడికి పంపాలో చెప్పు. అలాగే బాస్. సోమనాథ్రికి ఫోన్ చేయి, బీహార్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వమని చెప్పు. అలాగే లాలూ సింగ్కి పాత ఢిల్లీ నుంచి బెంగళూరుకు రమ్మని చెప్పు. వాళ్ళకి ఏం చేయాలో కూడా చెప్పు. అలాగే బాస్. ఇదిగో, మీ అందరికీ ఇదే వార్నింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. ఈ ఠాగూర్ అంటే భయం పుట్టించే విధంగా పనిచేయాలి, అంతేగాని మీరు భయపడకూడదు. అలా భయపడితే మీరు ఖతం. అది గుర్తుంచుకొని జాగ్రత్తగా పనిచేయండి. ఓకే సార్. ఓకే ఓకే సార్. నిన్ను రక్షించుకోవడానికి మళ్ళీ మాఫియా అవతారం ఎత్తక
తప్పదమ్మా, తప్పదు. కృష్ణమూర్తి గారు, మీరేమీ టెన్షన్ పడకుండా రాసుకోండి. అలాగే మేడం. మనకి సుమారు 5,000 పంప్స్ కావాలి. అలాగే ప్లాస్టిక్ పైప్స్ 10,000 కావాలి. ఆ, ఇంకా అలైక్య, ఇప్పుడు నాకు మంచి అవకాశం వచ్చింది. నిన్నిప్పుడు ఈ మేడ మీద నుంచి కిందకి తోసేస్తే జారి పడిపోయావని క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత నీ మీద బోల్డంత జాలి చూపించి నేనిక్కడి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. కృష్ణమూర్తి గారు, నేను చెప్పినవన్నీ అర్జెంటుగా తెప్పించి తొందరగా వర్క్ స్టార్ట్ చేయించండి. అలాగే మేడం. వెంటనే పని ప్రారంభమయ్యేలా చూస్తాను. ఓకే. నీలంబరి, కాకలా ఎందుకు అరుస్తుందో చెప్పు.
ఎవరికైనా పిండం పెడతారని చెప్పి చూస్తోందేమో. ఆ పిండం తిని తన ఆకలి తీర్చుకోవచ్చని. చచ్చా, అవే మాటలు నీలాంబరి. కాకి మన ఇంటికొచ్చి అరుస్తుందంటే మన ఇంటికి బంధువులో ఆత్మ బంధువులో వస్తారని ఒక సామెతుంది. అవునా మేడం? ఇదిగోండి మేడం, పాలు తీసుకోండి. అలైక్య, నీకు పిండం పెట్టేలా చేస్తాను. నువ్వు చచ్చిన తర్వాత నీ పిండం తినడానికి ఒక్క కాకి కాదే, కొన్ని వందల కాకులొస్తాయి. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. కాకి అరిస్తే బంధువులు ఆత్మీయులు రావడం కాదు, రా బంధువులు వచ్చేటట్టు చేస్తాను. ఆ యమదూతలు నిన్ను తీసుకెళ్లేటట్టు చేస్తాను అలైక్య. రెడ్డమ్మా, I'll just call you back. పట్టుకో రెడ్డి గారు. ఎంతసేపు అయింది మీరొచ్చి? ఇప్పుడే రెడ్డమ్మా, కింద వాచ్మన్ చెప్పాడు నువ్వు పైనున్నావని. నా చెల్లెలు ప్రియాంక. రెడ్డి గారు చెప్పారు ప్రియాంక, నువ్వు యుఎస్ లో ఉంటున్నావని. నిన్ను చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రెడ్డమ్మా, నన్ను చూస్తుంటే నీకెంత సంతోషంగా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నిన్ను చూస్తుంటే నా పుట్టింటికి వచ్చినట్టుంది. అంత మాట అన్నావు చాలు ప్రియాంక. నేను జస్ట్ ఇప్పుడే నీలంబరితో అంటున్నాను, కాకి అరుస్తుంది మనకు కావలసిన వాళ్ళు ఎవరో వస్తున్నారని. అందులో మీరొచ్చారు. ఏయ్, రెడ్డమ్మ పైనుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది ఏయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పాలు తీసుకొచ్చింది రెడ్డి గారు. అవునవును, పాలు తీసుకొచ్చాను. నేను కిందకెళ్ళి భోజనాలు రెడీ చేస్తాను.
ఇటు తిరుగు. నిన్నెక్కడో చూసినట్టుందే. ఎస్, నిన్నెక్కడో చూసినట్టుంది. నాకు అలాగే అనిపిస్తోంది ప్రియాంక. కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు. ఆ యుఎస్ లో చూశాను. అయ్యో, దాని మొహం చదువు లేదు, ఏం లేదు. తనని మీరు యుఎస్ లో చూడడం ఏంటి? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏమో. నీలంబరి, నువ్వు వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లోని చూడు. అలాగే మేడం. మాధవరావు గారు, నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు. ఎందుకంటే ఈరోజు నాకు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చారు. ఏవైనా అర్జెంట్ సంతకాలు కావాలంటే ఫైల్స్ తీసుకుని ఇంటికి వచ్చేయండి. ఓకేనా? యా, బాయ్. అదేంటి రెడ్డమ్మా, మా మూలంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోవటం ఏంటి? మీకన్నా మా ప్రియాంక కన్నా ఆఫీస్ పనులేవి నాకు ఎక్కువ కాదు. ఓకే, పదండి కిందికి వెళ్దాం. అవును రెడ్డమ్మా, నువ్వు 12 బిడ్డను కన్నావని మా అన్నయ్య చెప్పాడు. మరి ఆ బాబేడి కనిపించటం లేదే? మా బుల్లిరెడ్డప్పకి ఫ్యాన్స్ ఎక్కువ, ఎవరో తీసుకెళ్ళుంటారు. అంతే కదా రెడ్డమ్మా? రెడ్డి గారు, ఉయ్యాల ఫంక్షన్ వరకు జరిగిన కథ అంతా మీకు తెలుసు కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మరిప్పుడు మా బుల్లిరెడ్డప్ప ఎక్కడ రెడ్డమ్మా? కంగారు పడకండి రెడ్డి గారు.
మీ బుల్లి రెడ్డప్ప క్షేమంగానే ఉన్నాడు. ఎవరి దగ్గరున్నాడో ఎక్కడున్నాడో ఈవినింగ్ చూపిస్తాను. అంతవరకు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రే, ఆఫీస్ అయిపోగానే రోజు నేను ఈ పార్క్ తీసుకొచ్చి ఈ లైట్స్ కింద నీతో ఆడుకోవటం బాగా అలవాటైపోయిందిరా. రే, నీతో నాకెంత అటాచ్మెంట్ ఏర్పడింది కదా. మరి నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు అంటావేంట్రా? అడుగుండి, మీ రెడ్డమ్మ గారి మొగుడు. ఉయ్యాల ఫంక్షన్లో ఉయ్యాల్లో వేసింది ఆయన గారి కొడుకునే కదా. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఎలా నాటకాలాడి నటిస్తాడో. అతని ఓవర్ యాక్షన్కి మీరే షాక్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి, మీకే తెలుస్తుంది. పదన్నయ్య. అరే రెడ్డి గారు, మీరా? సడన్ గా భలే కనిపించారే. పని మీద హైదరాబాద్ వచ్చి ఇటు వెళ్తుంటే సడన్ గా పార్క్ లో మీరు కనిపించారు. మా చెల్లెల్ని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓ, ఈవిడ మీ చెల్లెలా? నమస్కారం అండి. నమస్తే సూర్య గారు. ఏమైనా ఇక్కడ నన్ను చూసి పలకరించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అరే, పిల్లాడు భలే క్యూట్ గా ఉన్నాడే. పక్కింటి వాళ్ళ అబ్బాయి అండి.
సూర్యనారాయణ, నేనే స్వయంగా మీ కొడుకుని ఉయ్యాల్లో వేశాను. ఆ సంగతి మీకు తెలియక భలే అబద్ధం చెప్తున్నారే. అసలు వీడు ఎవరి కొడుకు అయినా నాకెటువంటి సంబంధం లేకపోయినా ఏంటో వీడితో నాకు ఫుల్ అటాచ్మెంట్ ఏర్పడిపోయిందండి. అమ్మో, మా రెడ్డమ్మ పెనిమిటి మామూలుడు కాదు. ఎంత తేలిగ్గా అబద్ధం ఆడేశాడు. వీడు నా దగ్గర ఉంటే ఆడవాడు, కానీ నా దగ్గర నుంచి వెళ్ళిపోతే మాత్రం ఏడుస్తాడు. పాపం వీడితో వీళ్ళ అమ్మా నాన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెడ్డి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అప్పటి వరకు బాబుని కొంచెం చూసుకుంటారా? ఇలా ఇవ్వండి. తీసుకోరెడ్డమ్మా. నిన్ను చూసి ఎన్నాళ్ళయిందిరా, నిన్ను ఎత్తుకుని ఎన్నాళ్ళయిందిరా. అన్నయ్య, రెడ్డమ్మ పెనిమిటి చాలా తేడాగా ఉన్నారు. ఇంత మోసం ఏంటి? మనం ఇక్కడికి వచ్చేటప్పుడు రెడ్డమ్మ తనకి తన భర్తకి మధ్య జరిగిన కథంతా చెప్పింది. అలా చెప్పినప్పుడు నాకెందుకో రెడ్డమ్మదే కొంచెం తప్పనిపించింది. కానీ తీరా ఇక్కడికొచ్చాక ఆయన ఆడిన నాటకం చూస్తుంటే పాపం రెడ్డమ్మది కొంచెం కూడా తప్పులేదనిపిస్తుంది. రెడ్డమ్మని ఏడిపించడానికే ఇదంతా సూర్యనారాయణ చేస్తున్నారు. ఏడిపించడానికే రెడ్డమ్మ దగ్గర ఉద్యోగంలో చేరారు. ఏడిపించడానికే ఇలా పిల్లాన్ని దాచి నాటకం ఆడుతున్నారు. ఏమైనా ఆ సూర్యనారాయణ చాలా తప్పు చేస్తున్నారన్నయ్య. అమ్మా ప్రియమ్మ, మన గోవర్ధన్ గురించి నీకు తెలుసు కదా. వాడికి ఎంతో నచ్చితే గాని ఒకరి గురించి మంచిగా చెప్పడు. అలాంటిది వాడే సూర్యనారాయణ ఎంతో మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చాడు. రెడ్డమ్మకి దగ్గరవ్వాలని సూర్యనారాయణ ఏదో చేస్తున్నారు. చేయనివ్వు. అందుకిలా చేయాలా?
చూడమ్మా, అలేఖ్యని సూర్యనారాయణ ఇలా చేయడం, సూర్యనారాయణని అలేఖ్య ఇలా చేయడం వాళ్ళకి మామూలే. వాళ్ళిద్దరిది టిట్ ఫర్ టాట్. వాళ్ళ భార్యాభర్తల విషయంలో మనం కల్పించుకోకూడదు. అవునన్నయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. అరే దొంగ విధవ, నీకన్నీ మీ నాన్న బుద్ధిలేరా? మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు అమ్మ కావాలి అని ఏడవాలి కదా, అయినా నువ్వేడవే. రే, మీ నాన్న పని చెప్తాన్రా. మీ నాన్నని అంత తేలిగ్గా వదలను. నా దగ్గరే డ్రామాలు ఆడతాడా? డ్రామాలు చెప్తాను. రెడ్డి గారు, మా ఆయన వస్తున్నాడు. బాబుని తీసుకోండి. అన్నయ్య నాకు ఇవ్వనయ్యా. ఒరే, నేను ఎత్తుకుంటే మాత్రం పాస్ పోసేస్తున్నావురా. నిన్నెలా ఆపాలో నాకు అర్థం కావట్లేదురా. సారీ రెడ్డి గారు. అయ్యయ్యో, దీనికెందుకండి సారీ చెప్పడం? పిల్లలు పాస్ పోయటం కూడా ఒక అదృష్టం అంట. వెళ్ళరా, వెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళు.
సారీ, వీడు మీ అబ్బాయి కాదు కదా? సరే, తీసుకోండి. మరి మీ మొత్తం సూర్య గారు? ఈ పక్కనే మా ఇల్లు రెడ్డి గారు. పదండి మా ఇంటికి వెళ్దాం. రావాల్సిన రోజు చాలా దగ్గరగా ఉంది. అప్పుడు వస్తాం సూర్య గారు. సూర్య గారు. మంచిదండి. బయలుదేరుతాం పదండి. వాడిని చూడండి, నేను వెళ్తుంటే ఏడవకుండా ఎలా నవ్వుతున్నాడో. అమ్మ వెళ్ళిపోతుందనే బాధ కూడా వాడికి లేదు. అయినా రెడ్డమ్మా, వాడు వాళ్ళ నాన్న దగ్గరున్నాడు. మళ్ళీ నువ్వు వస్తావని అనుకుంటున్నాడేమో. ఏమైనా ప్రియాంక, వాడికి పోలికలేమో నావి, బుద్ధులేమో వాడి నాన్నవి. చూడు, వాడి చూపు చూడు, వాడి నాన్నలా కన్నింగా చూస్తున్నాడు. చాలా రోజుల తర్వాత వాడిని ఎత్తుకున్నాను కదా, నాకెంతో ఆనందం వేసింది. ఎత్తుకున్న 5 నిమిషాలు వాడు తప్ప ఎవరూ కనిపించలేదు. దొంగ వెధవ ఆ కాసేపు నాతో ఎంత బాగా ఆడుకున్నాడో. వాడికి వాడి నాన్న సరిగ్గా దిష్టి తీస్తున్నాడో లేదో. మీ అత్తయ్య గారు ఉన్నారు కదా రెడ్డమ్మ, ఆవిడ తీస్తారులే. అవును రెడ్డి గారు, మీరు చెప్పింది కరెక్టే. సరే, వెళ్దాం పదండి. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. పడుకో. అన్నయ్య, నాకు మన రెడ్డమ్మ ఎంత బాగా నచ్చింది. రెడ్డమ్మ ఇల్లు కూడా చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాను అన్నయ్య. ప్రియాంక, నువ్వు అక్కడే ఉంటే అపూర్వ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, నాకు గుర్తు చేస్తూ బాధపడుతూ ఉంటావని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను అనుకున్నట్టుగానే నువ్వన్నీ మర్చిపోయి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నావు. నాకది చాలమ్మా.
సూర్య గారు ఇక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. టైం లేదండి, మా మేడం గారిని పికప్ చేసుకోవడానికి వచ్చాను. పికప్పా? అవునండి, పికప్పే. ఓ, అర్థమైంది. రోజు మీరు ఇక్కడికి వచ్చి సైకిల్ ఇక్కడ పెట్టి వెంటనే రెడ్డెమ్మని తీసుకుని కారులో ఆఫీస్కి వెళ్తారనమాట, అంతేనా సూర్య గారు? మీరు చెప్పిందంతా నిజమే, కానీ చిన్న చేంజ్. అదేంటంటే కారు బదులు సైకిల్. మై ఓల్డ్ సెంటిమెంటల్ సైకిల్. సైకిలా? అవునండి, రెడ్డమ్మని సైకిల్ మీద తీసుకెళ్తారా? నేను ప్రస్తుతం మేడం గారి డ్రైవర్నండి. ఇదిగో ఈ సైకిల్ మీద ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తానన్నమాట. డ్రైవర్ మగుడండి, ఆవిడ నా ముందు ఇక్కడ 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 కూర్చుంటుందన్నమాట.